నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషిద్దాం. అదేంటంటే మన సమాజానికి అసలైన పునాది అయిన మన జనాభా కథ. అసలొక రాయిని వనరుగా, వరదను విపత్తుగా మార్చేది ఎవరు? ఆలోచించండి. మనుషులు లేకపోతే వీటికి నిజమైన అర్థమే లేదు గదా. అవును, ఇక్కడ మనుషులే అత్యుత్తమ వనరు. వారు వాతావరణాన్ని వాడుకుంటూ దానికి ఒక ఖచ్చితమైన అర్థాన్నిస్తారు. 2011 లెక్కల ప్రకారం చూస్తే మన భారతదేశ జనాభా ఏకంగా 1.21 బిలియన్లు. అక్షరాలా ఇదొక మైండ్ బ్లోయింగ్ నంబర్. ఇందులో ఆశ్చర్యకరమైన నిజమేంటంటే ప్రపంచం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో మన దేశం వాటా కేవలం 2.4% మాత్రమే. కాని విచిత్రం చూడండి, ఇంత చిన్న భూభాగంపైనే ప్రపంచ జనాభాలో ఏకంగా 17.5% మంది జీవిస్తున్నారు. ఉదాహరణకు దేశ జనాభాలో 16% ఒక్క యూపీలోనే ఉంటే సిక్కింలో కేవలం 0.6 మిలియన్ల మంది మాత్రమే ఉన్నారు. అంటే జనాభా పంపిణీ చాలా అసమానంగా ఉందన్నమాట. దేశంలో సగం జనాభా కేవలం 5 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. ఈ తేడాలు జనసాంద్రతలో మరింత స్పష్టంగా తెలుస్తాయి. 2011 నాటికి మన సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 382 మంది. కాని రద్దీగా ఉండే బీహార్లో ఏకంగా 1102 మందుంటే అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం కేవలం 17 మందే ఉన్నారు. ఇలా ఎందుకంటే సారవంతమైన మైదానాలు, నివాసానికి అనుకూలం. అదే కఠినమైన వాతావరణముండే కొండ ప్రాంతాల్లో జనాభా చాలా తక్కువగా ఉంటుంది. ఇక జనాభా లెక్కింపు విషయానికొస్తే ఇది 1872లో మొదలైంది. 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకొకసారి క్రమం తప్పకుండా జరుగుతోంది. ఈ లెక్కల ప్రకారం 1951లో 361 మిలియన్లు ఉన్న జనాభా 2011 నాటికి 1210 మిలియన్లకు చాలా వేగంగా పెరిగిపోయింది. ఇక్కడొక పారాడాక్స్ ఉంది. పెరుగుదల శాతం తగ్గుతున్నా మన బేస్ నంబర్ పెద్దది కాబట్టి ఏటా యాడయ్యే సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతటి భారీ మార్పులకు ప్రధానంగా మూడు కారణాలు. అవే జననాలు, మరణాలు మరియు వలసలు. చారిత్రకంగా చూస్తే మరణాల రేటు అమాంతం తగ్గటం, జననాల రేటు అలాగే ఉండటం వల్లే ఈ జనాభా విస్ఫోటనం జరిగింది. అలాగే పేదరికం, నిరుద్యోగం వల్ల ప్రజలు గ్రామాల నుండి నగరాల వైపు వలస వెళుతున్నారు. అక్కడి అవకాశాలు వాళ్లను లాగుతున్నాయి. దీంతో పట్టణ జనాభా 31.8% పెరిగింది. 2023 నాటికైతే మిలియన్కు పైగా జనాభా ఉన్న నగరాలేకంగా 59 అయ్యాయి. సరే, భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన వనరు ఎవరో తెలుసా? మన టీనేజర్సు. దేశ జనాభాలో 20% వీళ్లే ఉన్నారు. కాని విచారకరమేంటంటే వీరు పోషకాహార లోపాలెదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత ఉంది. వీరికి విద్య, ఆరోగ్య అవగాహన చాలా అవసరం. దీనిని పరిష్కరించేందుకే 2000 జాతీయ జనాభా విధానం వచ్చింది. ఉచిత విద్య, బాల్య వివాహాల నిరోధం, వ్యాక్సినేషన్స్ వంటివి ఎన్నో ప్రవేశపెట్టింది. ఫైనల్గా ఒక ప్రశ్న. జనాభాలో చైనాను మించిపోతున్న తరుణంలో ఇంత భారీ యువతను నడిపించేందుకు మన మౌలిక సదుపాయాలు నిజంగా సిద్ధంగా ఉన్నాయా?